వైస్ చైర్మన్ అడిగినాం లేదా రిస్పెక్ట్ సమాజం స్టార్ట్ చేయమంటున్నాం కదా వైస్ చైర్మన్ కింద కూర్చొని మాట్లాడుతూ అందుకే మీకేందుకు స్టార్ట్ చేయండి సమావేశము 70 నిమిషాలు ఉన్నాయి స్టార్ట్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేసినా నాకైతే స్టార్ట్ అయిపోయి మొత్తం ఇది ఒకరి మీద విమర్శలు చేసుకుంటా ఉంటే ఇట్లానే టైం పాస్ అయితే తప్పించి ఏం కాదు అధ్యక్ష మనం సబ్జెక్ట్ మాట్లాడాలని అంటే ఇమీడియట్ గా మీటింగ్ స్టార్ట్ చేయండి లేదా టేబుల్ ఇవ్వండి కుర్చీలో కూర్చుంటారు మీటింగ్ మొదలు పెట్టండి లేదంటే మా పార్టీ సభ్యులందరూ అడుగుతా ఉన్నాను ఎంతసేపు మాట్లాడతారో వాళ్ళు మాట్లాడండి దయచేసి అందరూ గమ్మున కూర్చోండి ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి అందరూ సైలెంట్ కూర్చోండి ఎవరు పెద్ద విమర్శ చేస్తే పోతాడు వాళ్ళు మాట్లాడి ఎంతసేపు మాట్లాడతారు అదే వైఎస్ఆర్ చేసినప్పుడు తెలీదా టీటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు 3 రోజులకి ఇనామస్ ఇచ్చినప్పుడు తెలీదా అది చాలేనా నేను స్వచ్ఛందంగా వచ్చినా ఖర్చు పెట్టాం కూర్చోనంటే ఇక్కడికి వచ్చినాం మహిళ అనుకోకున్నట్లు మాట్లాడుతున్నావు ఏ బొట్ట వచ్చినారు కానీ ఇనామస్ రాలే 3 రోజులు పార్టీ వాడు ఇక్కడ చూపించలేదు దగ్గర ఇనామస్ మేము అయిపోయినాం అని చెప్పేసి కష్టపడి కూలి ఇచ్చినట్టుగా 25 లక్షల మందికి ఇచ్చి వచ్చినాం ఊరికే రాలే మొదలంటే మీరు మాత్రం పీకులాడతారు కమిషనర్ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మాకు బెంచ్ చేసిన అభ్యంతరం లేదు మేము ఇందులో మునిగిపోయేదేం లేదు మాకు ప్రజల సమస్యల మీద చర్చలు కావాలి అందుకోసమే వచ్చినాం మేము ఈ వాదనాటకు రాలేదు కాబట్టి మీరు ఒక బెంచ్ చేసి వాళ్ళు కూర్చోబెట్టినా పర్లేదు సమస్య ఏదంటే తర్వాత నెక్స్ట్ మీటింగ్ లోపల క్లియర్ చేయండి అధ్యక్ష దాని మీద ఎందుకంటే ప్రతిసారి ఇదే ఒక కుర్చీ 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 అని చెప్పేసి పీకులాట లేకుండా అదేదో చూడండి అధ్యక్ష కూర్చొని సభ నడుపుతాం అధ్యక్ష టేబుల్ వేస్తారా అందరూ వెళ్ళిపోతాం ముందు వరుసలో టేబుల్ వేస్తే లేదు అంటే ఇక్కడ కూర్చొని సభ నడిపిస్తాం అధ్యక్ష ఈ రోజు సభ జరగాల్సిందే మా కోరిక ఈ రోజు సభ జరగాల్సిందే అధ్యక్ష సభని బాయ్కాట్ చేసి పోం అధ్యక్ష ఎన్ని రకాల ఎన్ని అవమానాలు వచ్చినా ఈ రోజు అందరూ ఇక్కడ సభ నడపండి అధ్యక్ష మా సభ నడప అది ఇచ్చిపెట్టు చేయలేదు మీరు సభ నడపండి అధ్యక్ష మా కొత్త అవసరం కింద కూర్చుంటే కింద కూర్చుంటే మీకేమైనా అవమానం వేస్తుంది కింద కూర్చుంటే సభ నడప అధ్యక్ష నడపండి ఇది మాత్రం బాగా చెప్తాం మాకు వచ్చిన
మాదేమో చెప్తారంటే ఎదుర్కొంటావా అధ్యక్షుడు సభ నడపని ఏ వేరే సభ నడపని అదే సభ నడపని ఎందుకు అధ్యక్ష ఈ చీరల విషయం తర్వాత మీరు చేస్తారా లేదో చెప్పేసండి ఓపెన్గా సరే సరేలే ఆడే కూర్చో ఏడో అక్కడ అమ్మా అమ్మా నాకు అర్థమైతా ఉందమ్మా అమ్మా నువ్వు చెప్పేది నాకు అర్థమైతా నాకు నువ్వు చెప్పేది అర్థమైతా ఉంది వాళ్ళ డిమాండ్ ప్రకారం ముందు బాబు అడే బాబు బాబు అమ్మ నువ్వు చెప్పావు కదా అయిపోయి కూర్చుంటే ఆడ కూర్చుని మీటింగ్ జరపండి లేదా ఈడ కూర్చుని మీటింగ్ జరపండి అమ్మ 70 సబ్జెక్టులు ఉన్నాయి షుగర్ పేషెంట్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు వాళ్ళు కూడా ఆలోచించి భోజన వసతి ఏమైనా ఏర్పాటు చేస్తారా చెయ్యండి లేదంటే మీరు ఇన్ని సబ్జెక్టులు అయ్యేంత వరకు కౌన్సిల్ పెట్టొద్దండి నెలలో 2 సార్లు పెట్టండి 30 సబ్జెక్టులో 30 సబ్జెక్టులో పెట్టండి 70 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ 5 నిమిషాలు అంటే కూడా 3.5 గంటలు అవుతుంది మధ్యలో అదొక సమస్య ఇదొక సమస్య వాళ్ళు కూర్చోరంటే ఇన్స్పెక్టర్ ఏం పోయేది ఉన్నది నీకే గౌరవం కాదు నీకే నీకే గౌరవం కాదు జరపండి ఇప్పుడు వాళ్ళు కూర్చోరంటారు నువ్వు వేయమంటావు మాకు ఏం చెప్పుండాలి మేము వాళ్ళు కూర్చోమంటున్నారు మీరు వేయమంటున్నారు ఎంతో పరిష్కారం కావాలి కదా మీరు మొండిగా వాళ్ళు మొండిగా ఉంటే ఎట్లయితుంది చెప్పాలి కదా ఏదో చేసి స్టార్ట్ అనేది వాయిదా వేసేది పోయి